Welcome to 24 Technologies. Our today's topic is Azure networking లో different size of VMs. VMs లో different sizes తీసుకుంటే మనకు వాటి ఫంక్షనాలిటీ ఏ రకంగా ఉంటుంది, వాటిలో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, అండ్ ఒక విఎంను వెబ్ సర్వర్గా మనము లాంచ్ చేయాలి అంటే దానికి సంబంధించిన రోల్స్ లేకపోతే ఇన్స్టాలేషన్స్ అనేటివి ఏమేమి అవసరం పడతాయి ఇన్ విండోస్ మిషన్, నాట్ ఇన్ లినక్స్ ఆర్ నాట్ ఇన్ మ్యాక్ ఓఎస్. ఓకే, నేను ఎక్కడ చూస్తున్నాను ఇక్కడ అజూర్ నెట్వర్కింగ్ మైక్రోసాఫ్ట్ వాడిది వెబ్ సర్వర్స్. నేను విండోస్ మిషన్ యూజ్ చేస్తూ నేను ఆ రోల్స్ను ఇన్స్టాల్ చేసుకుంటాను. ఓకే, ఇన్స్టాల్ చేయడానికి మనకు ప్రీ రిక్వెసైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏది డిఫరెంట్ సైజ్ ఆఫ్ విఎమ్స్. డిఫరెంట్ సైజ్ ఆఫ్ విఎమ్స్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ విఎమ్స్ అంటే మనకి ఇక్కడ ఏవేవి ఇన్వాల్వ్ అవుతాయేమో డిఫరెంట్ సైజ్ ఆఫ్ విఎమ్స్ లో. ఎనీ ఐడియా? ఏదైనా ఒక వర్చువల్ మిషన్ మీకు క్రియేట్ అవుతుంది అంటే వాటిలో ఏవేవి ఇన్వాల్వ్ అవుతాయి? నాకు సిపియూస్, విసిపియూస్, వర్చువల్ సిపియూస్ అని విసిపియు. ఇక్కడ సైజ్ నీకు ఎంత, 1 జీబీనా, 2 జీబీనా, 4 జీబీ ఆర్ 8 జీబీ, 16 జీబీ, ఈ రకంగా మనము ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు. అండ్ మనకు ఇవి వాడిచ్చే ప్రొవైడ్ చేసేది లేవు అంటే కస్టమ్ కూడా తీసుకోవడానికి, అంటే నాకు పర్టికులర్గా 3 జీబీ ఈ రకంగా రావాలి అని చెప్పేసి కస్టమ్గా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. అండ్ ఇవి కాకుండా మనకేం కావాలి, మెమొరీ ఇది కూడా మీకు 2 జీబీ, లైక్ 4, 16, 8, ఇంకా 128 ఈ రకంగా మనం పెంచుకుంటూ వెళ్ళచ్చు జీబీస్, రైట్? అంటే ఇక్కడ నువ్వు ఇది ఎంతైతే సైజ్ పెరుగుతుందో ఈ మెమరీ కదా వదిలిపెట్టేసేయండి. ఈ సైజ్ ఎంతైతే పెరుగుతుందో ఇది 1 జీబీ, 2 జీబీ, 4 జీబీ, 8, 16 జీబీ అని ఉంది కదా, ఈ 16 జీబీ వరకు అంటే మీరు క్రియేట్ చేసుకున్న, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న విసిపియూస్ ను బేస్ చేసుకొని మీరు క్రియేట్ చేయబోయే విఎం ఏదైతే ఉంటుందో దాని పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక యాక్టివా తీసుకుందాం. యాక్టివా ఒక కేటీఎం బైక్. కేటీఎం ఏనాది? కేటీ. ఇది మాక్సిమం స్పీడ్ ఎంత పోగలుగుతావు? 80 కిలోమీటర్స్ పర్ అవర్. దీనిలో ఎంత పోవచ్చు? 100 ఆర్ 120 కూడా పోవచ్చు. అంత స్పీడ్ పోకండి, బట్ దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, కిలోమీటర్స్ పర్ అవర్. అంటే దీని యాక్టివాని యూజ్ చేస్తూ మీరు 120 కిలోమీటర్స్ స్పీడ్ పోవాలి అంటే అవుతుందా? ఇట్ వాంట్ వర్క్. ఓకే, బట్ ఇదేదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మీరు 80 కిలోమీటర్ స్పీడ్తో పోవచ్చు. అంటే మీరు ఇన్స్టాల్ చేసుకునేటివి కానీ మీరు క్రియేట్ చేసుకున్న విఎం పర్ఫార్మెన్స్ కానీ వాటిలో మీరు ఏం కాన్ఫిగర్ చేయబోతున్నారు, అంటే ఏ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయబోతున్నారు, ఏం ఆపరేషన్స్ చేయబోతున్నారు అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది. దాని పర్ఫార్మెన్స్ అంటే లైక్ 4 జీబీ, 8 జీబీ, 16 జీబీ, 1 జీబీ వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని మనం మొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ర్యామ్ అండ్ రామ్, రీడ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ అని చెప్పేసి అంటాం. ఒకటి క్యాష్ అండ్ ఇంకొకటి మెమరీ. మనకి ఎప్పుడైనా కూడా 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ దీని సైజ్ పెరిగేటప్పుడు మీకు మొబైల్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసే అప్లికేషన్స్ దీంట్లో సేవ్ అవుతాయి. మీ 128 జీబీ లేకపోతే 512, 256 జీబీ ఉంది కదా, వీటిలో సేవ్ అవ్వదు. వీటిలో డేటా సేవ్ అవుతుంది, మీ అప్లికేషన్స్ దీంట్లో సేవ్ అవుతాయి. ఎందుకంటే దానికి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి, ఫాస్ట్గా రన్ కావాలి దాని సైజ్. ఆ రకంగా మీకు ఏదన్నా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీరు ఇన్స్టాల్ కాలేదు అంటే యూ హ్యావ్ టు డిలీట్ వన్ అప్లికేషన్, అదర్వైజ్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ మొబైల్ను అప్గ్రేడ్ చేసుకోవడం సైజెస్లో, అంటే కొత్త మొబైల్ను తీసుకోవడము, అది కూడా 4 జీబీ కాకుండా 6 జీబీ, 8 జీబీ ఈ రకంగా తీసుకున్నాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కంపేర్ చేసుకుంటే నేను వెబ్ సర్వర్ను లాంచ్ చేయాలి అంటే నేను ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది? ఒక వెబ్ సర్వర్ను లాంచ్ చేశాను, 1 జీబీలో లాంచ్ చేస్తే నువ్వు వెబ్ సర్వర్ లాంచ్ చేయడానికి ఆ సైజ్ సరిపోదు. కాబట్టి మనం దీంతో మినిమం 1 జీబీలో ఒకసారి ట్రై చేయండి, అది అలో చేయదు. ఏమవుతుంది? రిజెక్ట్ అవుతుంది. ఎందుకు? అక్కడ మీకు అది ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సినంత స్పేస్ దానికి లేదు. మన మొబైల్లో ఏ రకంగా ఇక్కడ చూసామో ఇన్ ద సేమ్ వే విఎం మిషన్ అన్నా అదే కదా, దానికి ఎంత కావాలో అంత సైజ్ లేనప్పుడు అది ఏమవుతుంది అంటే ఎర్రర్ ట్రిగ్గర్ చేస్తుంది. బాబు
నువ్వు ఏదో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు, ఆ ఇన్స్టాల్ చేసుకోవడానికి నాకు ఎంత స్పేస్ కావాలో నా బియ్యంలో అంత స్పేస్ లేదు, కాబట్టి నేను ఇన్స్టాల్ చేసుకోలేకపోయినా అని చెప్పేసి ఎర్రర్ త్రో చేస్తుంది. రైట్, ఆ టైంలో నేను 2 GB ఆర్ 4 GB తీసుకుంటాను. ఓకే, 2 GB 4 GB తీసుకుంటాను అనేది పక్కన పెట్టేసేయండి. 2 GB తీసుకోండి మీరు. బట్ నాకు అజూర్ ఫ్రీ అకౌంట్లో వాడు సపోర్ట్ చేసే జీబీ ఎంత, VCPUs నాకు ఎన్ని ఇస్తాడు ఫ్రీగా అంటే 4 VCPUs ఇస్తాడు. 4 VCPUs. ఓకే, సిపియూస్ 4 ఇస్తాడు. అవి నువ్వు ఈ 4 VCPUsలో ఒక VCPU ఉన్న VM 4 లాంచ్ చేసుకుంటావా, లేదు అంటే 4 VCPUs ఉన్న VM ఒకటే లాంచ్ చేసుకుంటావా, లేకపోతే 2 VCPUs ఉన్నట్టు ఎన్ని లాంచ్ చేసుకోవచ్చు ఇక్కడ VMs 2 లాంచ్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసేటప్పుడు నాకు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ నేను క్రియేట్ కావట్లేదు నాకు అంటే వాడు ఇచ్చిన ఫ్రీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు క్రాస్ అయిపోయింటావు. 4 VCPUs తోటి ఒక VM క్రియేట్ చేసుకున్నావు అంటే వాడు ఫ్రీ ఇచ్చినట్టు అయిపోయినాయి. కాబట్టి నెక్స్ట్ మీరు క్రియేట్ చేయాలి అనుకున్నా కూడా అది మీకు లాంచ్ అవ్వదు. మీరు అక్కడ ఏదో మిస్టేక్ చేశాను అని చెప్పేసి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఏవి మనకు ప్రాక్టీస్ పర్పస్ ఎన్ని ఇస్తున్నాడు, 1 CPUs అంటే 4 VCPUs మ్యాక్స్ ఇస్తున్నాడు. ఆ 4 VCPUsను యూజ్ చేసుకొని మీరు 1 VCPUతో 1 VM, 1 CPUతో 1 VM, 1 CPUతో 1 VM అట్లా 4 VCPUs సింగిల్గా 4 VMs క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే అంటే 2 CPUsవి ఒక 2 క్రియేట్ చేసుకోవచ్చు. 4 VCPUs ఉన్నదాన్ని ఒకటే మీరు క్రియేట్ చేసుకున్నా కూడా అయిపోయింది థ్రెషోల్డ్. మీకు రీచ్ అయిపోయినారు వాడు ఇచ్చే ఫ్రీటివి. ఆ తర్వాత మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలనుకున్నా అది సపోర్ట్ చేయదు. అక్కడ మీరు మిస్టేక్ చేసినట్టు కాదు, వాడు ఇచ్చిన ఫ్రీ సర్వీసెస్ యూటిలైజేషన్ కంప్లీట్ అయినట్లు. అది గుర్తుకు పెట్టుకోండి, ఎందుకంటే అది ఎర్రర్ అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు అందుకని. రైట్, ఇంకొకటి ఎప్పుడైనా కూడా మీరు VM సెలెక్ట్ చేసుకునేటప్పుడు జోన్ రిడెండెంట్ అని తీసుకోకుండా నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెంట్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఏదన్నా పర్టికులర్ ఆ జోన్లోకే పోవాలి అని చెప్పేసి పెట్టుకోవచ్చు, బట్ ఎందుకు నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ రిక్వైర్డ్ అని చెప్పేసి తీసుకున్నారు అంటే అది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది క్రియేట్ అయ్యి. పర్టికులర్గా ఆ జోన్లోనే కావాలి అని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏది నా వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ ఏది నా VMను ఏం చేయాలి, నా వెబ్ సర్వర్గా నేను చేయాల్సి ఉంటుంది. నా వెబ్ సర్వర్గా చేయాలి అంటే నేను ఫస్ట్ ఏం కావాలి, ఒక VMను క్రియేట్ VM. వెబ్ సర్వర్కు మినిమం వచ్చేసి 2 VCPUs కావాల్సి ఉంటుంది. 2 VCPUs. ఓకే, అది విండోస్ OS, విండోస్ ఇమేజ్ తీసుకోండి. అది కూడా డేటా సెంటర్ అని చెప్పేసి లిస్ట్ ఏదన్నా తీసుకోండి. 2 VCPUs, ఇక్కడ 8 GB మెమరీ అని చెప్పేసి ఉంటుంది. 8 GB మెమరీ అది మీరు సెలెక్ట్ చేసుకోండి క్రియేట్. తర్వాత ఏం చేయాలి, కనెక్ట్ చేయడానికి మీరు ఏం చేయాలి, RDP ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలి. RDP ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ చేసుకోక ముందు మనకి ఇంకా ఏం కావాలంటే ఒక VNetను క్రియేట్ చేసుకుంటాం. ఆ VNetలో ఒక సబ్నెట్ను క్రియేట్ చేసుకుంటాం. ఒక సబ్నెట్ మనము ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు సెక్యూరిటీస్లో మీరు క్రియేట్ చేసిన ఈ VNet, మీరు క్రియేట్ చేసిన ఈ సబ్నెట్ సెలెక్ట్ చేసుకొని ఒక పబ్లిక్ IP కావాలి. అది బై డిఫాల్ట్ వస్తుంది, మీరు అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక పబ్లిక్ IP కావాలి అని చెప్పేసి అది కూడా వాడు సెలెక్ట్ చేసి ఇచ్చేస్తాడు. మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే తప్ప, నన్నని ఇస్తే తప్ప బై డిఫాల్ట్గా అది క్రియేట్ అయిపోతుంది. డన్. ఇక్కడ మీరు కనెక్ట్ కావాలంటే RDP ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ VMకు సంబంధించిన RDP ఫైల్ దానికి సపరేట్గా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు 2 VMs మీరు క్రియేట్ చేసుకొని ఒకే RDP ఫైల్తో కనెక్ట్ కావాలి అంటే మీ దగ్గర ఉన్న లాక్ తోటి పక్కింటి తలుపు ఓపెన్ చేసినట్టు ఉంటుంది. ఓకే, వాళ్ళ లాక్ వాళ్ళదే, మీ లాక్ మీదే. రైట్, ఇంకా RDP ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి కనెక్ట్ కావాలి అంటే మీరు VMను క్రియేట్ చేసేటప్పుడే 3389 పోర్ట్ను ఎనేబుల్ చేసి ఉండాలి. ఇది RDS కనెక్ట్ కావడానికి. అండ్ వెబ్ సర్వర్ లాంచ్ కావడానికి ఇంకొక పోర్ట్ కావాలి కదా, లైక్ HTTP ఆర్ HTTPS. HTTPS అంటే 443, HTTP అంటే 8. ఓకే, మనకి S అంటే సెక్యూర్, ఎన్క్రిప్షన్, XSL సర్టిఫికేట్ కావాలి కాబట్టి నేను ఇది తీసుకోను. నేను ఏది యాడ్ చేస్తాను, పోర్ట్స్లో NSG నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లో HTTPని యాడ్ చేసుకుంటాను 80. ఎందుకంటే నేను ఇక్కడ వెబ్ సర్వర్ను లాంచ్ చేసినప్పుడు నాకు చూసుకోవాలి, రిజల్ట్ రావాలి అట్లా.
రైట్. ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత ఆర్టీబీ ఫైల్ డౌన్లోడ్ చేసినారు, కనెక్ట్ అయినారు. కనెక్ట్ అయిన తర్వాత మీ వెబ్ సర్వర్ కనెక్ట్ కావాలంటే ఇమ్మీడియేట్‌గా మీరు లాంచ్ చేసిన వెంటనే 1 సెకండ్‌లోనే ఈ ఆపరేషన్స్ అన్నీ జరగాలి అని చెప్పేసి అనుకోకండి. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2-3 మినిట్స్ మినిమమ్. ఎందుకంటే దట్ ఈస్ బ్రాండ్ న్యూ వీఎం. దానికి కావాల్సిన బూటింగ్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఓఎస్ తెచ్చుకోవాలి ఇమేజ్ నుండి. అవన్నీ అయ్యుంటాయి. ప్రాపర్‌గా రన్ అయిన తర్వాత మీకు అప్పటికి కూడా ఇంకా రెడ్ కలర్ మార్క్స్ కనిపిస్తుంటే ఒక్కసారి మీ సర్వర్ మేనేజర్ ఏదైతే ఉందో రైట్ సైడ్ క్రాస్ బటన్ ఉంటుంది కదా! క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఆఫ్టర్ 2 ఆర్ 3 మినిట్స్ మినిమమ్ దానికి టైమ్ ఇయ్యండి కొంచెం. ఎందుకంటే ఇది చిన్న సైజ్ వీఎం కాబట్టి. ఓపెన్ చేసిన వెంటనే వెయిట్ చేసి ఆగకుండా మీకు కిందది ఆ రకంగా ట్రై చేయకండి. ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ టైమ్ ఇవ్వండి. 5 మినిట్స్ టైమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పటికి కూడా రెడ్ ఉంటే ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే అన్నీ మీకు గ్రీన్ కలర్‌లో కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కాన్ఫిగరేషన్ కాన్ఫిగర్ దిస్ లోకల్ సర్వర్ అని చెప్పేసి పైన కనిపిస్తుంది కదా! మీకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. మీరు లాంచ్ చేసి ఉంటే. కాన్ఫిగర్ లోకల్ సర్వర్‌లో అక్కడ ఫస్ట్ ఆప్షన్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. దీంట్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లే. నెక్స్ట్ ఈ రకంగా నెక్స్ట్ కొట్టుకుంటూ అక్కడ ఆ ఫీచర్‌ని యాడ్ చేయడానికి మీకు ఇలాంటిది ఒక బాక్స్ వస్తుంది. డైలాగ్ బాక్స్. ఇక్కడ అవన్నీ ఫీచర్స్ ఉంటాయి. ఎక్కడో ఒక చోట మీకు వెబ్ సర్వర్ అని చెప్పేసి ఉంటుంది. వెబ్ సర్వర్ బ్రాకెట్‌లో ఐఐఎస్ అని చెప్పేసి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఫీచర్. ఈ ఫీచర్‌ను యాడ్ చేసుకున్న తర్వాత ఇన్‌స్టాల్. నెక్స్ట్ ఏమన్నా వస్తే కొట్టండి. లాస్ట్‌లో ఇన్‌స్టాల్ కొట్టి ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేసేయండి. ఎందుకంటే అది ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ కావాలి కదా! మీరు మొబైల్‌లో ఏదన్నా ప్లే స్టోర్‌లో గాని, యాప్ స్టోర్‌లోకి పోయి ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే టక్కున అట్లా ఇన్‌స్టాల్ కొట్టకుండా ఓపెన్ అవుతుందా? ఫస్ట్ అది డౌన్‌లోడ్ కావాలి. తర్వాత ఇన్‌స్టాల్ కావాలి. సేమ్ ఆపరేషన్ ఇక్కడ కూడా జరగాలి. రైట్? అది జరగాలి. అది జరిగిన తర్వాత మీరప్పుడు ఏం చేస్తారంటే మీరు విండోస్ మిషన్ కదా! ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ గాని, లేకపోతే ఎడ్జ్ ఉంటుంది. ఎడ్జ్ గాని ఇది ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ అని ట్రై చేయండి. లోకల్ హోస్ట్. బ్రౌజర్‌లో లోకల్ హోస్ట్ అని టైప్ చేసి చూడండి. మీకు రిప్లై వస్తుంది ఇంటర్నెట్ నుండి. ఓకే. రైట్. ఇప్పుడు అది వర్క్ అవుతుంది కదా! వర్క్ కాకుండా ఉండాలి అంటే మీరేం చేస్తారంటే మళ్ళీ దీన్ని మినిమైజ్ అంటే మీ రిమోట్ డెస్క్‌టాప్ నుండి బయటికొచ్చి ఒకసారి ఈ పోర్ట్‌లో ఎన్ఎస్‌జీలోకి వెళ్లి నెట్వర్కింగ్‌లో మీ వీఎంలో మీ వర్చువల్ మిషన్‌లో నెట్వర్క్ కొద్దిగా స్క్రోల్ చేశారంటే నెట్వర్కింగ్‌లో ఎన్ఎస్‌జీ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఎన్ఎస్‌జీలో ఇన్బౌండ్ రూల్స్‌లో మీరు హెచ్‌టిటిపిని యాడ్ చేసుకొని ఉంటారు కదా! ఆ హెచ్‌టిటిపిని ఒకసారి రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి మళ్ళీ మీ వీఎంలోకొచ్చి ఒకసారి ఏం చేస్తారు లోకల్ హోస్ట్ అని ఎడ్జ్‌లో కొట్టండి. రిప్లై వస్తుందా లేదా చెక్ చేసుకోండి. మీకే తెలిసిపోతది డిఫరెన్స్. ఓకే. ఈ రకంగా మన వీఎం ఏదైతే ఉందో దాన్ని వెబ్ సర్వర్‌గా లాంచ్ చేయడం, ఇన్‌స్టాల్ చేసుకోవడం, వెబ్ సర్వర్‌గా రన్ అయ్యేటట్టు చేసుకోవడము అండ్ మల్టిపుల్ వీఎంస్ ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్ వీఎంస్ విత్ డిఫరెంట్ సైజెస్. డిఫరెంట్ సైజ్ అంటే ఏంది? మన వీసీపీయూస్ గాని, మెమరీ గాని దాంట్లతో లాంచ్ చేయడం. లాంచ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందో మీరు చూస్తే మీకు అబ్జర్వ్ అవుతుంది. రైట్? దిస్ ఈస్ అవర్ థియరిటికల్ పార్ట్ అబౌట్ వెబ్ సర్వర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ వీఎంస్. రైట్ అమ్మా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అవర్ టుడేస్ క్లాస్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. లైక్ కొట్టాలని నచ్చితే లైక్ కొట్టండి. లేదు అంటే కామెంట్ బాక్స్‌లో ఏదన్నా కామెంట్ కూడా పెట్టండి. మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలనుకుంటే డెఫినెట్‌లీ ఐ విల్ ప్రొవైడ్. దోస్ ఆర్ పెయిడ్ సెషన్స్. మనకు ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్‌కు మనకు డెడికేటెడ్ సెషన్స్ పెయిడ్ వన్ ఉంటుంది. దాంట్లో మీకు సీక్వెన్స్‌లో అన్ని ఏవైనా డౌట్స్ వచ్చినా కూడా ఫాస్ట్‌గా మీరు గ్రాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సబ్జెక్ట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ యామ్ గోయింగ్ టు ఎండ్ ది సెషన్ ఫోక్స్.